ఐపీఎల్ 2026 సీజన్ రిటెన్షన్ డెడ్లైన్ దగ్గర పడుతున్న వేళ రవీంద్ర జడేజా, సంజు శాంసన్ మధ్య ఉన్న బ్లాక్ బస్టర్ ట్రేడ్ ప్రస్తుతం నిలిచిపోయిందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈ ఆలస్యం జడేజా లేదా శాంసన్ వల్ల కాదని, ఈ ట్రేడ్లో భాగంగా ఉన్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ కారణంగానే వ్యవహారం చిక్కులో పడిందని క్రిక్ బజ్ రిపోర్ట్ తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2 రోజుల కిందటే ఈ స్వాప్ డీల్పై ఒప్పంద అంగీకార పత్రం పంపినప్పటికీ బీసీసీఐ వద్దకు ఇప్పటి వరకు అధికారిక అనుమతి దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది. అందువల్ల ఈ ట్రేడ్ ప్రాసెస్లోనే ఉంది కానీ పూర్తి కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. జడేజా శాంసన్ స్వాప్ చాలా సులభమైనదే, ఎందుకంటే ఇది ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య సాదాసీదా ట్రేడ్. అయితే సమస్య శామ్ కరన్ ని చేర్చడం వల్లే వచ్చింది. కరన్ ఓవర్సీస్ ప్లేయర్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ వద్ద ఇప్పటికే 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ నియామకాల ప్రకారం ఒక టీం గరిష్టంగా 8 మంది విదేశీ క్రికెటర్లను మాత్రమే కలిగి ఉండాలి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో జోఫ్రా ఆర్చర్, షిమ్రోన్ హెట్మయర్, వనిందు హసరంగా, మనీష్ తీక్షణ, ఫజల్ హక్ ఫరూకీ, క్వెయినా మఫాకా, నాండ్రే బర్గర్, లహాన్ డ్రే, ప్రిటోరియస్ వంటి 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి కరణ్ ని జట్టులోకి తీసుకోవాలంటే వీరిలో కనీసం ఒకరిని విడుదల చేయాల్సిందే. ఇక ఆర్థికంగా కూడా పరిస్థితి క్లిష్టంగానే ఉంది. రాజస్థాన్ జట్టుకు ప్రస్తుతం ప్లేయర్స్ పర్స్ లో కేవలం 30 లక్షలే మిగిలిన్నాయి. కానీ శామ్ కరన్ కాంట్రాక్ట్ విలువ 2.4 కోట్లు. అదనంగా జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లలో 22 మంది మాత్రమే ఉన్నప్పటికీ విదేశీ స్టార్ పర్స్ 2 ఖాళీ చేయకపోతే కరణ్ ను చేర్చడం అసాధ్యం. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ఒకే మార్గం రాజస్థాన్ రాయల్స్ ఓ ఖరీదైన ఓవర్సీస్ ఆటగాడిని విడుదల చేయడం. అందులో ముఖ్యంగా వనిందు హసరంగా లేదా మనీష్ తీక్షణ పేర్లు చర్చలో ఉన్నాయని సమాచారం. వీరిలో ఒకరిని విడుదల చేస్తే కరణ్ కోసం స్లాట్ ఫండ్స్ 2 దొరుకుతాయి. అయితే ఈ నిర్ణయాలు నవంబర్ 15 రిటెన్షన్ డెడ్లైన్ తరువాతే తుది రూపం దాల్చే అవకాశం ఉంది. జట్లు తమ రిలీజ్ లిస్టులను ప్రకటించిన తర్వాత ట్రేడ్ విండో మళ్లీ తెరుచుకుంటుంది. అప్పుడే ఈ 2 జట్ల మధ్య ట్రేడ్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.